ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అతిరథ మహారథుల చేతుల మీదుగా ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్న గారు, ఉప్పల శ్రీనివాస్ అన్న గారు, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, సిఐడి ఎస్పీ పోలా విజయ్ కుమార్ అన్న గారు, బండారు సుబ్బారావు అన్న గారు, చీఫ్ అడ్వైజర్ చీకటి మర్ల అశోక్ కుమార్ అన్న గారు, ఎల్వి కుమార్ అన్న గారు, మంచుకొండ సురేందర్ గారు, ఇమ్మడి రమేష్ అన్న గారు, ఎర్రమల్ల శ్రవణ్ అన్న గారు, బిల్లకంటి రాజు అన్న గారు, కర్నాటి వెంకటేశ్వర అన్న గారు, తాళ్లపల్లి చక్రపాణి గురువు గారు, నాచం ప్రభాకర్ అన్న గారు, భీమా సత్యం అన్న గారు, పెద్ది హరిశంకర్ అధ్యక్షులు, మాడూరి వాసుగుప్తా, సెక్రటరీ ఆత్యం సత్యయ్య, కోశాధికారి తాళ్లపల్లి ప్రభాకర్, రేణికుంట శ్రీనివాస్, అరవపల్లి శ్రీనివాస్, గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు బాలరాజన్న గారు మరియు కార్యవర్గ సభ్యులు, ఈసీ బాడీ మెంబర్స్, ఆర్యవైశ్య సంఘం కొత్తపేట కుటుంబ సభ్యులు ఇంతమంది అతిరథ మహారథుల చేతి మీదుగా మారుతినగర్ కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా, జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్ద మనిషి హైదరాబాద్లోని ఒక దేశంలో మా ఎమ్మెల్సీ దయానంద్ గారికి, అదేవిధంగా చీఫ్ అడ్వైజర్గా ఉన్న సామర్థ్యవేత్త అందరి వారు మా చీకటి అశోక్ గారు, మా ప్రభాకర్ గారికి, మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేటలో మంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడాలని ప్రయత్నం చేస్తున్న వాసన గారికి, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, మా ప్రభాకర్ గారికి, రేణుకుంట శ్రీనివాస్ గారికి, ఆరోపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ గారికి, మరియు చాలా మంది వ్యక్తులు వెంకటేశ్వర రంగారెడ్డి మాజీ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం, భీమా సత్యం గారికి, బిల్లకంటి రాజన్న గారికి, తాళ్లపల్లి చక్రపాణి గారికి, కర్నాటి వెంకటేశ్వర గారికి, పెద్ది హరిశంకర్ గారికి, అమ్మాయి గారికి, సుందరకాంత్ గారికి, వెంకటేశ్వర గారికి, బొగ్గారపు వెంకటేశ్వర గారికి, చీకటి విజయకుమార్ గారికి, అమ్మనారాయణ గారికి, వీరనారాయణ గారికి, రఘుపతి గారికి, శ్రీనివాస్ గారికి, అనంతరావు గారికి, పి సురేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసిన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా కొత్త సంవత్సరంలో 3 కార్యాలయాల వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాల వాసవి మాత ఆశీర్వాదం మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసన గారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాదం అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, ఇంకా చాలా కార్యక్రమాలు చేసిన మీద చేసుకుంటాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు చేసినారు. అదేవిధంగా పేద స్టూడెంట్స్కు స్కాలర్షిప్ కాకుండా గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాసన గారికి, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ఆది చెప్తూ రాబోయే రోజులలో ఏ కార్యక్రమం చేసినా మా దయానందన మేమందరం, అశోక్ మేమందరం సపోర్ట్ ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, జైలు ఆవిష్కరణ చేసిన ఆర్యవైశ్యులందరికీ, సభాధ్యక్షులు వాసు గారికి, ప్రధాన కార్యదర్శి మన అత్యం సత్యయ్య గారికి, కోశాధికారి తాళ్లపల్లి ప్రభాకర్ గారికి, అలానే పెద్దలు మన ఏ కార్యక్రమానికైనా పిలువగానే నేను ఉంటా, ఏ సహాయం కావాలన్నా, ఏది కావాలన్నా మనము వారి ముందుంటాము. పెద్దలు బొగ్గారపు దయానందన్న గారికి, అలానే మిత్రులు పెద్దలు ఉప్పల శ్రీనన్న గారికి, వారు కూడా ఎన్నో కార్యక్రమాలు రోజు చేరి కార్యక్రమాలు ఉంటాయి, ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి వారి మనందరం కూడా సంతోషించాలి. పేదల పుస్తపెట్టలే కానీ ఇంకా వేరే విద్యార్థులకు కానీ కూడా చాలా సేవలు అందిస్తున్న మన ఉప్పల శ్రీనన్న గారికి, అలానే అడ్వైజర్ చీకటి అశోక్ గారికి, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరు
పేరున మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళా సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాసు వారి ఆధ్వర్యంలో కొద్ది కాలంలోనే మీరందరి ముందు కూడా పెట్టారు. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే ఎంతో శ్రమతో మరియు ఆర్థికంగా కూడుకున్న పరిస్థితులని వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా కొత్తపేట ద్వారా సంఘం ద్వారా వారి కార్యవర్గం ద్వారా మనందరం కూడా చూస్తున్నాము. ప్రతి నెల అన్నపూజ కార్యక్రమాలు మరి కొత్తపేట టెంపుల్ కళ్యాణం కూడా చేశారు భారీ ఎత్తున. వారిని మనము అభినందించాలి. మన కార్యవర్గం కానీ ఆర్యవైశ్య సభ్యులు కానీ వారికి సహసహకారాలు అందించినట్టు ముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తారు వాసు గారు. వారికి అమ్మవారు అష్టేశ్వరాలు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు చేకూరాలని నూతన సంవత్సర సందర్భంగా రంగారెడ్డి జిల్లా ద్వారా తెలుపుతున్నాను. ఇంకొకటి మన ఏరియాలోనే బీద విద్యార్థులకు మరియు మెరిట్ స్టూడెంట్లకు ఈ ఇంటర్ క్లాస్ నుంచి జాబ్ వచ్చిందాకా కూడా ఒక 20 మందికి ఇప్పుడు మనం వాసవి విద్యా ట్రస్ట్ ద్వారా మేము చదివిస్తున్నాము. దానికి ఈనాటి కార్యక్రమానికి క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమాన్ని మన ఆర్యవైశ్య కొత్తపేట వారు నిర్వహిస్తున్నందుకు దాని యొక్క అధ్యక్షుడైన మాడూరు వాసుగుట్ట గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయిన సత్యయ్య గారికి మరియు ప్రభాకర్ గుప్తా గారికి, ట్రెజరర్ అదేవిధంగా రేణుగుంట శ్రీనివాస్ గారికి, అమరావతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి మరియు మా తోటి స్నేహితులు మా వాసవి సేవా కేంద్రం లైఫ్ టైం సూపర్వైజర్ చిక్కడల అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా నాచం ప్రభాకర్ గారికి, జనరల్ సెక్రటరీ వాసవి సేవా కేంద్రానికి, అదేవిధంగా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మన మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి మరియు బొగ్గాల వెంకటేశ్వర గారికి మరియు వాసవి మాజీ అధ్యక్షుడు చంద్రపాణి గారికి, రేణుగుంట శ్రీనివాస్ గారికి, మా అన్నయ్య బొగ్గాల జ్ఞానేశ్వర్ గారికి, మా ఉదయం రంగమ్మ గారికి మరియు బాలరాజ్ గారికి మరియు చీమూరి విజయ్ కుమార్ గారికి, అమర్నాథ్ గారికి, వీరలింగం గారికి మరియు రఘుపతి గారికి, ఎన్ శ్రీనివాస్ గారికి, సోమ అనంతరావు గారికి, డి సురేష్ గారికి, చీమూరి కర్ణాకర్ గారికి, ఉప్పల బాలస్వామి గారికి, కోటగిరి నాగభూషణ్ గారికి మరియు ఇచ్చేసిన సోదరి మన్నకు మరియు ఇప్పుడే చేసిన పొద్దుటూరు శ్రీనివాస్ గారికి ఆర్యవైశ్య అధ్యక్షుడు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన సోదరులకు మరియు ఇక్కడ స్థానిక నాయకులకు, వేదికగా అలంకరించిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ, అదేవిధంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ఆర్యవైశ్య కొత్తపేట వారు నిర్వహిస్తున్న ఒక 6 నెలల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతో చాలా పూర్తి కాలంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ, ఇదే విధంగా ముందుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఇదే సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇంకా సేవా కార్యక్రమం నిర్వహించాలని, అదేవిధంగా మా యొక్క వాసవి సేవా కేంద్రం కూడా మరియు వాసవి హాస్పిటల్ కూడా మీకు అండగా మీకు ఉంటుందని తెలియవరుస్తూ, ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు మన హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఒక పెద్ద సంస్థ వాసవి సేవా కేంద్రం. ఆ సంస్థ ద్వారా మనము ఒక 1200 రూపాయలు 600 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ లేడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చనిపోతే వారి దాన సంస్కారాలకు 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక స్కాలర్షిప్స్ కూడా పర్ ఇయర్ ఒక 1 కోటి రూపాయల స్కాలర్షిప్స్ కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క ఫౌండర్ అధ్యక్షుడైన కొత్తూరు సింధయ్య గుట్ట గారి జన్మదిన సందర్భంగా ఒక 100 కుటుంబ మిషన్లు 50 గ్రైండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా అక్కడ మనకు కుట్టు మిషన్ కేంద్రం కూడా నిర్వహించడం జరిగింది. అందులో ఎవరైనా ఉంటే అక్కడ నేర్చుకున్న తర్వాత వారు ఇమీడియట్ గా వారికి కుట్టు మిషన్ కూడా ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు సమాపకంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు తెలియవలసడం జరుగుతుంది. అదేవిధంగా వాసి హాస్పిటల్ ద్వారా కూడా ఏదైనా అవసరం ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అక్కడ తెలియవలస్తే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎవరైనా బీద వైశ్యులు ఉంటే కూడా వారికి కూడా ఈ సౌకర్యం కలగడానికి ఉంటుందని కూడా మీకు తెలియవలస్తున్నాను. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు మన ప్రెసిడెంట్ ద్వారా. ఇంకోటి నేను కూడా మీ కొత్తపేట నివాసిని మరియు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మెంబర్ను కూడా అని కూడా మీకు సభాముఖంగా తెలియవలస్తున్నాను. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఆ యొక్క సంస్థల ద్వారా మరి ఈ సంస్థ తీసుకోవాలి. ఎవరికైనా అవసరం ఉంటే మాకు తెలియపరచండి. ఎందుకంటే నేను అశోక్ ఉన్నాను, తర్వాత నాచ ప్రభాకర్ ఉన్నారు, ఇంకా వివిధ మెంబర్స్ కూడా ఉన్నారు. తప్పకుండా ఈ సౌకర్యం పొందాలని తెలియవస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కూడా వచ్చే నెల కొద్దిగా రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రేషన్ కార్డు దొరకని వాళ్ళు మాకు తెలియవస్తే తప్పకుండా కన్సర్న్ అథారిటీతో మాట్లాడి మీకు రేషన్ కార్డ్స్ కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పేదానికి ముందుంటామని కూడా మీకు తెలియవస్తున్నాను. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ 2 లక్షలు 3 లక్షలు 50,000 ఇట్లా ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఆ ఓచర్స్ ఆ యొక్క హిస్టరీ తీసుకొని వస్తే అందులో 25 నుంచి 30% వరకు కూడా మీకు ఇప్పేయడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియవస్తున్నది. ఫైల్ సీఎం పంపించి అందులో నుంచి చెక్ ఇప్పించి మీకు అందజేయడం కూడా ఉంటుందని కూడా తెలియవస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరు తప్పకుండా మా ద్వారా ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ ద్వారా సోషల్ ద్వారా మరియు వాసవి క్లబ్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా మీరు మన సంస్థ ద్వారా తెలియవచ్చండి. మీరు తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటే ఏదైనా పోలీస్ స్టేషన్ ప్రాబ్లం ఉన్నా మాకు తెలియవచ్చండి. మేము వచ్చి అక్కడ కన్సల్ట్ అధికారులతో మాట్లాడి మీకు సెటిల్ చేయడానికి ఉంటానని కూడా ముందుంటానని కూడా నేనైనా ఉప్పల్ శ్రీనివాస్ గారైనా అశోక్ గారు నాకు ప్రభాకర్ గారు మాకు పెద్ద టీం ఉంది. తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తులను మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉంటామని. అదేవిధంగా ఈ యొక్క ఆర్యవైశ్య కొత్తపేట వారు ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కార కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆర్యవైశ్య కొత్తపేట టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవస్తూ వారి శుభాకాంక్షలు తెలియవస్తూ అందరికీ నా నమస్కారాలు. మరి ఇప్పుడే రాష్ట్ర గారు చెప్పారు 5 మాసాలలో చేసిన కార్యక్రమాలు ఎలా జరిగాయో చెప్పారు. మరి లాస్ట్ లో ఒకటి రాశారు ఏంటంటే అమ్మవారి టెంపుల్ ముందర మనం ప్రతి మాసం చేసే కార్యక్రమంలో మరి షెడ్ కట్టాలని వారు సంకల్పంతో ఉన్నారు. వారి సోదర సభ్యులందరూ ఈరోజు ఉన్నారు ఇక్కడ. నేను ప్రపోజల్ పెడుతున్నాను. మరి షెడ్ కన్స్ట్రక్షన్ కనుక చేస్తే ఫస్ట్ గా 10,000 రూపాయలు మీకు అందజేస్తారని చెప్తున్నాను. మరి దీన్ని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం సంఘం కొత్తపేట వారు ఈరోజు ఈ ఆంధ్ర నియోజక సంవత్సర కార్యక్రమాలకు అమ్మను తెలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 5 నెలల మాసంలోనే వాసుగారు చాలా కార్యక్రమాలు చేపట్టారు. సభ్యులకు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి వారి సభ్యుల సహకారంలో చేపట్టే అన్ని కార్యక్రమాలు సిద్ధమవుతున్నారు. ముందు కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడే మన దయానంద గారు చెప్పారు వాసవి సేవా కేంద్రం జనరల్ సెక్రటరీగా నేను ఉన్నాను కాబట్టి వాసవి సేవా కేంద్రం పక్షాన తీసుకునే సహాయ సహకారాలకు నా సహాయం ఎప్పుడైనా తెలియజేస్తూ మారుతి నుంచి కూడా చాలా మంది పెన్షన్స్ ఇస్తున్నాము, సీరియల్ ఇచ్చాము, రైడర్స్ కూడా ఇచ్చాము. మీరు కూడా ఎవరైనా కావాలంటే నేను ఎంత చెప్పాలంటే టైలరింగ్ సెంటర్ నేను ఓపెన్ చేశాను. మారుతి నుంచి కూడా వచ్చి నేర్చుకుంటున్నాను. ఎవరైనా అవసరమైతే అక్కడికి వచ్చి ఫ్రీగా
వారి చేసుకుని వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఏం చెప్పానంటే, ఈరోజు క్యాలెండర్ రిలీజ్ అంటే మనము స్వీట్ షాప్లోకి వెళ్ళి ఆ బాబులో క్యాలెండర్ దొరుకుతుంది. దయచేసి వినండి, స్వీట్ క్యాలెండర్ కావాలంటే స్వీట్ షాప్ ఏదో బాబులో స్వీట్ క్యాలెండర్ దొరుకుతుంది. ఇవాళ క్యాలెండర్ అందరూ అలంకరించిన మన అధ్యక్షులు వహించిన మాధు వాసు గారు మరియు వాళ్ళ టీం అందరూ మరియు చేసిన పెద్దలందరూ చేసిన సదస్సులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై వాసవి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరి ఈరోజు అత్యంత వైభవంగా ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా కూడా ముఖ్య అతిథిగా మన భీష్మ పితామహుడు సేవా తత్పరులు ఒక 30-40 సంవత్సరాల నుంచి సేవలోనే ఉన్న ఏకైక ఎమ్మెల్సీ బొగ్గారపు దయానందన్న గారు ముఖ్య అతిథిగా రావడం మన అందరికీ, మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేటకి గర్వకారణంగా నేను భావిస్తున్నా. మరి ఉప్పల సీనన్న గారు కూడా సేవలో ఏం తప్పలేడన్న, ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్న ముందుండి ఆ సేవా కార్యక్రమాలు ఏమున్నా కూడా ముందుండి ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా కూడా అది సాల్వ్ చేస్తామన్న. వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నా తోటి పిఎస్టీలకు, కార్యవర్గ సభ్యులకు, అడ్వైజర్లకు, చీఫ్ అడ్వైజర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి క్యాలెండర్ ఆవిష్కరించినందుకు, మా క్యాలెండర్ ఆవిష్కరణ దాతలు అంటే మన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముందుగా ఉప్పల సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన బొగ్గారపు దయానందన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇమిడి రమేష్ అన్న కూడా ముఖ్యంగా ఎప్పుడు ముందుంటాడు సేవా కార్యక్రమాలలో. మా ఆర్యవైశ్య సంఘంకి ఒక మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని కార్యక్రమాలలో కూడా ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటాడు. మరి క్యాలెండర్ ఆవిష్కరణకు క్యాలెండర్కి సహకరించిన ఇమ్మిడి రమేష్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి వశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ వారికి కూడా మన ఆనంద్ బాబు అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. మరి మంచుకొండ సురేందర్ అన్న కూడా ఎప్పుడు కూడా మన కార్యక్రమాలలో ముందుండి ఫైనాన్షియల్గా కూడా ఎప్పుడు సపోర్టు, మోరల్ సపోర్టు అన్నీ చేస్తూ ఉంటాడు. మన ముఖ్య ఈరోజు రాలేకపోయిండు మంచుకొండ సురేందర్ అన్న, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన శ్రీలంక టూర్లో ఉన్నాడు కాబట్టి రాలేకపోయిండు. మరి చీకటిమర్ల అశోక్ అన్న కూడా మా ఆర్యవైశ్య సంఘం కొత్తపేటకి ఎప్పుడు ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటాడు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఒక షెడ్డు ప్రపోజల్ ఉంది, అన్నప్రసాద వితరణకి షెడ్డు ప్రపోజల్ ఉంది అన్నాన్ని తెలుసుకొని వారు ఈరోజు 10,000 రూపాయలు ఆ షెడ్డుకు కావాల్సిన ఫైనాన్షియల్గా, ఆర్థికంగా సపోర్ట్ చేస్తాను నేను అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా చీకటిమర్ల అశోక్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఎర్రమల్ల శ్రవణన్న కూడా మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట స్థాపించినప్పటి సంది కూడా ఫౌండేషన్ నుంచి కూడా మాకు సహకరిస్తున్నాడు. ఫస్ట్ ఎప్పుడైతే మేము ఆర్యవైశ్య సంఘం కొత్తపేట స్థాపించి ఇంకా అన్నప్రసాద విధంగా మేము స్టార్ట్ చేస్తున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రేక్ కాకుండా ప్రతి నెల కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఇట్లా షెడ్ ఒకటి వేపిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫు నుంచి మన అన్నప్రసాద వితరణకి షెడ్డు అవసరం ఉంది అంటే అన్న కూడా 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నా నేను, దానికి సంబంధించిన ఏం మెటీరియల్ కావాలన్నా తెచ్చుకోండి అని వారికి కూడా ఎర్రమల్ల శ్రవణన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. మరి భీమా సత్యం అన్నగారికి కూడా ధన్యవాదాలు, ఇళ్ళకంటి రాజన్నకు ధన్యవాదాలు, పాలపల్లి చక్రపాణి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మన కర్ణాటి వెంకటేశ్వరరావుల అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్యాలెండర్ ప్రాజెక్టు చైర్మన్ ఎద్ది హరిశంకర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ తయారు కావడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు
ప్రత్యేకంగా దగ్గర కూర్చొని చేపించిండు. అన్నకి కూడా హరిశంకర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆంజనేయులు అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన అడ్వకేట్ చంద్రకాంత్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి మన మెంబర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రత్యేక ఆహ్వానించి ఫోన్ చేసి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చంద్రకాంత్ అన్నకు. ముఖ్యంగా మా సెక్రటరీ సత్య అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకైతే లెఫ్ట్ రైట్ అన్నీ కూడా నిజంగా కూడా నిస్వార్థంగా మంచిగా ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. మా వెంకటేశ్వర అన్నగారు బుగ్గర వెంకటేశ్వర అన్నగారు కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. మన విజయ్ అన్నగారు కూడా ఫుల్ సపోర్ట్, ఐజనేయులు అన్నగారు కూడా ఫుల్ సపోర్ట్. మన ఆలపల్లి ప్రభాకర్ అన్న వజరన్ ఎవరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ముందు ఫైనాన్షియల్గా ఆయన చొరవ తీసుకొని మరి కల్పించుకొని రిక్వెస్ట్గా చెప్పారు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి గంధర్వుడు మన గాన గంధర్వుడు రాజేశం నేనైతే భజన బాబాయ్ భజన బాబాయ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ కార్యక్రమమైనా ముందుగా ఆయన గానంతో అందరికీ స్వాగతం పలికి ఉర్రూతలు వేసాం ప్రత్యేకంగా. మరి ఈ కార్యక్రమం ప్రతిసారి కూడా ఆర్యవైశ్య టీవీ ఛానల్ ప్రత్యేకంగా ఎలిశెట్టి సీనన్న చొరవ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కవర్ చేసి ప్రతి ఒక్క కార్యక్రమం కవర్ చేసి నిజంగా కూడా విదేశాలలో కూడా మా కార్యక్రమాలు చూపెట్టినందుకు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫున ఆర్యవైశ్య టీవీ ఛానల్ వారికి ఎలిశెట్టి సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. నిజంగా మీరు ఈ చొరవ తీసుకున్నందుకు మా చేసే కార్యక్రమాలు దేశ విదేశాలలో పోతున్నాయంటే నిజంగా కూడా మా గొప్పతనం మీ గొప్పతనం. ఈరోజు ఆంగ్ల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చీఫ్ అడ్వైజర్లు మా ప్రెసిడెంట్ మడుగుల వాసు, కార్యవర్గ సభ్యులు, బీసీ మెంబర్లు, సంఘ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మిత్ర క్యాలెండర్ ఆవిష్కరణ మా బుధవారం క్యాలెండర్ ఎమ్మెల్సీ గారి చేతుల మీద అంగరంగ వైభవం జరిగింది. చాలా సంతోషం. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాడూరి వాసు గారు వాళ్ళ టీం అంతా కూడా మరి ఎంతో కష్టపడి ఎంతో ఇచ్చేసి ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఎంతో కష్టపడి మంచిగా చురుగ్గా పాల్గొంటూ ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇప్పుడు 6-7 ఏళ్ళ నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. దాంట్లో అమావాస్య అన్నదాన కార్యక్రమం 7 ఏళ్ళ నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. మరి దానికి పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఒకటి షెడ్ ఉండాలని అనుకోవడం జరిగింది. దానికి నా వంతు సాయంగా 10,000 డొనేషన్ డిక్లేర్ చేశాను. మరియు అందరూ కూడా దానికి దాతలు ముందుకు వచ్చి తొందరగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు కూడా అన్నింటిలో సహాయ సహకారాలు అందిస్తున్నాను. ముందు కూడా ప్రతి దగ్గర కూడా సహాయ సహకారాలు నా వంతుగా అందిస్తానని, మరి ముందు కూడా ఇలా చురుగ్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోవాలని కోరుకుంటూ మరొకసారి వాసు గారికి టీంకు అంత కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం 2020 సంవత్సరం తెలుగు కాలమాన్ని ఈరోజు ఇక్కడ న్యూ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ ప్రాంగణంలో మన ముఖ్య అతిథుల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమము మేము 2019లో ఈ ఆర్యవైశ్య సంఘం కొత్తపేటను స్థాపించిన తర్వాత అప్పటి నుండి అంటే 2020 నుండి కూడా కంటిన్యూగా ఈ యొక్క క్యాలెండర్ను ప్రింట్ చేయించడము ఆవిష్కరించడము జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సభ్యులు వారి సహాయ సహకారాలు ఎంతో అందించారు. కొంతమంది ముందు ఉండొచ్చు, కొంతమంది వెనుకుండొచ్చు, వారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందరికీ కూడా పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా పెద్దలు సూచించిన విధంగా నా యొక్క సంఘం
ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు నిర్వహిస్తారని చెప్పేసి మేము మీకు తెలియపరుస్తున్నాం. జై జై వాస. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు కొత్తపేట ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలలో తెలంగాణ వ్యాప్తంగా నాకు తెలిసిన ఆదివాసీ సంఘాలలో కొత్తపేట ఆదివాసీ సంఘం అన్ని కార్యక్రమంలో అందరినీ ఏకదాటిపైన తన సైన్యంగా ఏర్పాటు చేసుకొని అన్నిటికీ అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆదివాసీ సంఘం అధ్యక్షుడు వాసన్న గారికి, సత్తన్న గారికి, నేరుగూడ శ్రీరన్న గారికి, ప్రభాకరన్న గారికి, మిగతా ఆర్యవేశ సంఘ సభ్యులందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన కొత్తపేట ఆర్యవేశ సంఘ నా తోటి సోదర ఆర్యవేశ సంఘ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు, శుభాకాంక్షలు, నమస్మాంజలు. ఇలాంటి కార్యక్రమం చాలా చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు కూడా ఈ టీంకు ఆయుర ఆరోగ్య అష్టక్షరాలు కలగజేసినప్పుడే ఇలాంటి సంఘ కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. చెప్పుకుంటూ పోతే సమయం కాదు, చాలా చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముగిస్తున్నా. జై శ్రీరామ్. భారత్ మాతా.